హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ స్పాట్ మిక్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే బిగ్ హాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. సో నా క్రియేటివ్ స్పాట్ మిక్స్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ అవి చూడండి. సో మీ కంటిన్యూటీ మిస్ అవ్వదన్నమాట. సో కన్ఫ్యూజన్ ఉండదు. సో లెట్ స్టార్ట్. ఈరోజు డాలస్ నుండి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ డాలస్లో మేము 10 days ఉన్నాము. ఉన్నన్ని రోజులు ఫుల్ ఫుడ్ ఫెస్టివల్ అనమాట. సో ఒకటి మిగిలిపోయింది, వెల్వెట్ టాకో. అది ఓన్లీ టెక్సాస్ అండ్ ఇంకో వేరే స్టేట్లో మాత్రమే అవైలబుల్ ఉంటుందంట. సో ఇదెందుకు మిస్ చేసి వెళ్ళడం అని చెప్పి సో ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే వెల్వెట్ టాకోకి వెళ్ళి తినేసామన్నమాట. అక్కడ మేము పన్నీర్ అండ్ చికెన్ ఆర్డర్ చేసాం. నాకు అంతగా నచ్చలేదు. సో చికెన్ మాత్రం బాగుంది. సో అలా తినేసి ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. ఇది ఎగ్జాక్ట్గా మాకు ఫ్లైట్ వచ్చేసి 7:30. అటు స్నాక్స్ టైము కాదు, ఇటు డిన్నర్ టైము కాదు. అందుకని చెప్పి ఫస్ట్ కొంచెం మేము స్టార్ట్ అయ్యే టైము 4:30 అట్లా అయిననుకుంటా. అందుకే టాకోస్ తినేసాము. గుడ్ బై సార్ రియలీ హార్డ్ కదా. దిస్ ఈజ్ ద టఫెస్ట్ పార్ట్ ఎవ్రీ టైం నాకు. సో ఎనీవే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. బ్యాగ్స్ అన్నీ చెక్ ఇన్ వేసేసి సెక్యూరిటీ మాకు చాలా త్వరగా అయిపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా త్వరగా. మాకు చాలా టైం ఉండే అనమాట. ఆల్మోస్ట్ 2 hours ఉంది. సో ఎందుకు వేస్ట్ చేయడం అని నేను ఎయిర్పోర్ట్ చూస్తున్నాను మొత్తం. సో ఏమైనా షాపింగ్ ఉంటే చేయొచ్చు కదా అని చెప్పి అట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అన్ని మాల్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో ఇక్కడ అన్నీ చూస్తున్నాము. నేనైతే షాపింగ్లో చాలా ర్యాండమ్గా పిక్ చేసుకుంటూ ఉంటాను. ఈ షాప్కి వచ్చేసాను. ఇదైతే చాలా బాగుంది. అసలు అన్ని ఫ్లోరల్ ఉన్నాయి. ఈ మధ్యన ఏంటో చాలా వరకు ఫ్లోరల్ నచ్చుతూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా టైం ఉందనుకుంటా. సో ఎంజాయ్ చేస్తున్నారు అందరూ మంచిగా. సో మన ఫ్లైట్ ఇది ఇక్కడికి ఇప్పుడే వచ్చింది. బోర్డింగ్ కూడా ఇంకో 1 hour ఉంది స్టార్ట్ అవ్వడానికి. బోర్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్లైట్లోకి వెళ్ళిపోవడమే. మేము ఏం చేసామంటే నైట్ డిన్నర్ టైం కూడా కాదు కదా అని చెప్పి మాకు 4 hours జర్నీ ఉండిందనమాట డాలస్ నుండి ఫినిక్స్కి. సో ఆ టైంలో మళ్ళీ ఆకలేసిద్ది కదా అని చెప్పి డిన్నర్ తెచ్చేసుకున్నాము. చౌరస్తాలో చికెన్ తీసుకున్నాం. చాలా బాగుంది. అక్కడే ట్రై చేసాం కొంచెం ఎలా ఉందో అని చెప్పి. సో మధ్యలో డిన్నర్ టైంకి ఫ్లైట్లో తినేయచ్చు అని చెప్పి బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. వెళ్ళిపోతున్నాం ఫ్లైట్ లోపలికి. సో ఈ ఫ్లైట్ అంతా నైట్ జర్నీ అనమాట. ఇక్కడ 7:30కి స్టార్ట్ అవుతే 12:30, 1కి అట్లా రీచ్ అయిపోతాము. సో అంతా నైట్ జర్నీ. చాలా బాగుంటుంది నైట్ వ్యూ. సో మీరు ఈ వీడియో కంటిన్యూస్గా ఎండ్ వరకు చూడండి. మీకు క్లిప్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. చూసారా, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్లైట్. అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. నైట్ వ్యూ చాలా బాగుంది అసలు. లాట్స్ ఆఫ్ లైట్స్. నాకంతా ఫ్లైట్లో నుంచి చూస్తుంటే ఏదో లైట్స్తో ముగ్గేసినట్టుగా కనిపిస్తుంది. చాలా బాగుంది అసలు వ్యూ అయితే. ఐ లైక్ ద వ్యూ. మాకు యాక్చువల్గా ఏమైందంటే ఫ్లైట్లో ఇద్దరికి కలిపి, నాకు నా హస్బెండ్కి కలిపి ఒక దగ్గర సీట్లు ఇవ్వలేదు. సో వేరే వేరే రోలో సీట్స్ వచ్చాయి. సో మేము బోర్డింగ్ టైంలోనే వాళ్ళని కన్విన్స్ చేసి సో అవైలబుల్గా ఉంటే మనకు ఒక దగ్గర ఇస్తారనమాట. సో అలా మాకు ఒక దగ్గర ఇచ్చేసారు సీట్లు. మాకు వచ్చిన సీట్లు కూడా లాస్ట్ రోలో వచ్చాయి. మేము ఇప్పుడు డాలస్ నుండి ఫినిక్స్ వెళ్తున్నాం కాబట్టి జర్నీ ఓన్లీ 4.5 hours ఉంది. సో పెద్ద ఎక్కువ జర్నీ కాదు కాబట్టి బట్ ఓకే. ఒక మూవీ చూశాను. మూవీ చూసేలోపే అయిపోయింది టైము. ఒక 1/2 hour ఉంటే 1/2 hour ఒక మంచి స్లీప్ వేసాము. సో మళ్ళీ ల్యాండ్ అవుతుందన్నమాట ఫ్లైట్లో. డొమెస్టిక్ కాబట్టి ఫుడ్ ఏం పెట్టలేదు. జస్ట్ నార్మల్గా ఒక డ్రింక్ అండ్ స్నాక్స్ లాగా ఇచ్చారు. బిస్కెట్స్ ఇచ్చారు స్నాక్స్ కోసము. సో అవి తినేసి మళ్ళీ మనం బాక్స్ తెచ్చుకున్నాం కదా డాలర్స్ నుండి, అవి కూడా తిన్నాను, చికెన్ అది. సో అది ఓవరాల్ డాలర్స్ ట్రిప్. డాలర్స్ ట్రిప్లో 10 days అసలు ఎలా గడిచిపోయిందో తెలీదు. చాలా ఎంజాయ్ చేసాము. అసలు చాలా తిన్నాము. వి ఎంజాయ్డ్ అ లాట్. చాలా ప్లేసెస్ చూసాము. చాలా బాగా గడిచిపోయింది. అసలు తెలియలేదు 10 days ఉన్నాము అని కూడా. సో లాస్ట్ డే అనుకున్నాం అప్పుడే అయిపోయిందా అనేసి. మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా దూరంగా ఉండి వేరే వేరే చోట్ల ఉన్నా కూడా ర్యాండమ్గా కలుస్తూ ఉండండి. అండ్ ఇట్ విల్ గివ్స్ యూ మోర్ బాండింగ్ అండ్ మనసుకి చాలా ప్రశాంతత అనిపిస్తుంది. సో ఆఫ్టన్గా వెళ్తూ ఉండాలి. అండ్ మీ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఏంటో కమెంట్ చేయండి.
అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే ఫ్లైట్ కూడా ల్యాండ్ అయిపోతుంది. ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా ఈ వ్యూస్ ఈ వీడియోస్ తీసుకోవడం మాత్రం అస్సలు మిస్ చేయను. బికాజ్ నాకు చాలా ఇష్టము ఈ టేక్ ఆఫ్లు ల్యాండింగ్ సీన్స్. సో ఏ ఫ్లైట్ ఎక్కినా ఎవ్రీ టైం ఇలాంటి వీడియోస్ తీసుకుంటూనే ఉంటాను. ఈ రెండు మాత్రం అస్సలు మర్చిపోను. బాయ్.